కుర్రాడు చదువులో టాపర్. అలాగే కష్టపడుతూ ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. కానీ దాంతోనే సంతృప్తి పడకుండా అతను ఒక పెద్ద లక్ష్యానికి కన్ను వేశాడు. సో దానికి కష్టపడ్డాడు, కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు. అయ్యో ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పేసి ఒక మూలలో కూర్చోకుండా అతను మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి సెకండ్ అటెంప్ట్లోనే అతను కోరుకున్నటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్గా మారాడు. అతనే చింతకాయల లవకుమార్. లవకుమార్ గారిది కాకినాడ డిస్టిక్. ఇతను ఒక సన్నకారి రైతు కుటుంబంలో జన్మించాడు కాబట్టి అతను పశువుల మీద కొంచెం అనుబంధం ఉండేది. సో ఎలా అయినా సరే పశువుల వైద్యం చేయాలి, పశువులకు ఇలా మూగ జంతువులకు సేవ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. సో అనుకున్న తర్వాత అతను డిగ్రీ పట్టా సాధించి పశువు వైద్య కోసం అభ్యసించాడనమాట. తర్వాత ఎలాగో గవర్నమెంట్ జాబ్ సంపాదించేశాడు. సో అతను కోరుకున్నట్టుగానే మూగజీవులకు వైద్యం చేసే అవకాశం అతనికి దక్కింది. అది కూడా అతనికి మోస్ట్లీ అటవీ ప్రాంతాలంటే ఎక్కువగా ఇష్టం కూడా. సో అతను పనిచేసేటువంటి అల్లూరి డిస్టిక్ కూడా ఒక మంచి అటవీ ప్రాంతంలో ఉండే గ్రామంలోనే ఇతను వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఆ పశువులకు వైద్యం చేస్తూ ఉండేవాడు. సో అక్కడితో ఆగిపోలేదు, మళ్ళీ కొంచెం ఎక్కువగా ఆలోచించాడు అన్నమాట. అంటే దీనికన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడు లవకుమార్ గారు. సో ఆలోచించాడు. అతనికి అటవీ ప్రాంతాలంటే ఇష్టం కాబట్టి యూపీఎస్సీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా సాధించాలి అని చెప్పేసి అనుకుంటాడు. సో అతను ఎలాగోలా కష్టపడ్డాడు, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే అతను ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఫెయిల్ అయిన తర్వాత అతను తగ్గలేదు, ఎలాగైనా సాధించాలని చెప్పేసి అనుకున్నాడు. నేషనల్ వైడ్ కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ఎగ్జామ్స్ నెగ్గాలంటే ఖచ్చితంగా 18 గంటలు చదువుకోవాలి. ఎవరైతే సాధించారో వాళ్ళ సలహాలు తీసుకోవాలి, అంటే నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాగే ఢిల్లీ, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇదంతా తప్పు, ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు లవకుమార్ గారు. అనకాపల్లి జిల్లాలోని నర్సాపట్నంలో అతను ఒక అద్దెకు రూమ్ తీసుకున్నాడు. సో ఇతను అలా రూమ్లో అద్దెకు ఉంటూ అతను జాబ్ చేస్తున్నటువంటి చింతలపూడి పక్కనే. సో రాకపోకలకు గాను కొంత సమయం అది ఒంటరిగా ఉంటాడు కాబట్టి అతనే సొంతంగా పనులు చేసుకుంటూ ఉండేవాడు. అలాగే అతనే వంట వండుకునేవాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన కొద్దిపాటి సమయంలో అతను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడు. అలా 6 నెలలు గడిచిపోయింది. తర్వాత ఇతనికి సీరియస్నెస్ ఇంకొంచెం పెరిగింది. ఇలా అయితే మనం చేయలేము, సక్సెస్ సాధించలేము అని చెప్పేసి అనుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అతను ఇష్టంగా పనిచేస్తున్నటువంటి ఆ జాబ్ను వదిలేశాడు అన్నమాట. వదిలేసి అతను తన టైంను మొత్తం యూపీఎస్సీ మీదే కేటాయించడం మొదలుపెట్టాడు. అలా ఆన్లైన్లో బుక్స్ అలాంటివన్నీ ఆర్డర్ చేసుకుని వాటిని చదవడం, మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళతో కొంచెం అడ్వైజెస్ తీసుకునేవాడు అనమాట. అలా జరుగుతూ ఉంది. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ దాకా వెళ్ళిపోయాడు అనమాట. అంటే ప్రిలిమ్స్ దాటాడు, మెయిన్స్ కూడా దాటేశాడు. ఇంకా నెలలో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇతను ఏం చేశాడంటే ఇంకా ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇక ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రభలో అతను మకం మార్చుకున్నాడు. సో అక్కడే ఉండి ఎవరైతే సీనియర్స్ ఉంటారో లేదంటే ఎవరైతే అచీవ్ చేసి ఉంటారో వాళ్ళ ఛాన్స్ చదివినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అతను అడిగేవాడు. అంటే ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, కన్వర్జేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇలాంటివన్నీ అతను వాళ్ళతో చర్చించి వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. సో అలా ఫైనల్లీ అతను 49 ర్యాంక్తో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు సెలెక్ట్ అయ్యాడు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.